గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వర్క్ న్యూస్. నేను మీ అనుష. సేమ్ నేమ్, సేమ్ సెంటిమెంట్, సేమ్ డైలాగ్స్, సేమ్ ఫైట్. కాకపోతే వ్యక్తులు మారారు అంతే. అప్పుడు నాన్న, ఇప్పుడు కూతురు. కానీ ఆ సెంటిమెంట్ మాత్రం ఏమాత్రం మారలేదు. అందుకే టీఆర్ఎస్ పేరుతోనే కవిత పార్టీ పెట్టేశారు. తెలంగాణ ఆయింట్మెంట్ రంగరించి తండ్రిపైనే తిరుగుబాటు బావుటా ఎగరేసి ఎజెండా ప్రకటించారు. ఈ సందర్భంగా తండ్రిపై మాటల తూటాలు సంధించారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆయన మారిన మనిషి మనిషి అని సెటైర్లు వేశారు. ప్రజలకు కష్టం వస్తే ఆ సార్ రారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని, సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైందని విమర్శించారు. గుంటనక్కలు తోడేళ్ల చేతిలో కేసీఆర్ ఖైదీ అయ్యారని మరోసారి చెప్పారు. గత ప్రభుత్వ పాపాలలో కొంతవరకు భాగం అయినందుకు క్షమించాలని కోరారు. అందరూ అనుకున్న తెలంగాణ రాలేదన్నారు. అయితే కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయ సమీకరణలను ఎలా మారుస్తుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకప్పుడు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన టీఆర్ఎస్ పేరును మళ్లీ రంగంలోకి తేవడం కేవలం పేరు ఎంపికే కాదు, ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికీ కారు టీఆర్ఎస్ అంటే వేర్వేరు కావనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పేరును తన సొంతం చేసుకున్నారు. ఇక ఎన్నికల గుర్తు కారును పోలి ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉంటే మాత్రం బీఆర్ఎస్కు తీవ్ర నష్టం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. మరి కవిత పార్టీకి ఏ సింబల్ దక్కుతుందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఇదే ఇవాల్టి మన టాపిక్. మరి దీనికి సంబంధించి తమ విశ్లేషణల్ని, తమ కామెంట్స్ని, అలాగే వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి వినిపించడానికి మన ముందున్నారు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత ఎస్ఆర్ మల్లేష్ తెలంగాణ నుంచి, అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి కేఎస్వి చారి గారు కూడా మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అండి. చారి గారు, మీరు చెప్పండి. మీరు చూశారు కదా మార్నింగ్ కవిత గారు బీఆర్ఎస్ అనే పేరుతో తన పార్టీని అనౌన్స్ చేయగానే రకరకాల కామెంట్స్ ఆవిడ మీద గుప్పించారు. ఏంటి అసలు టీఆర్ఎస్ అనే పార్టీ పేరును ఆవిడ ఎందుకు ఎంచుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఒకటి వాస్తవం మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ టిఆర్ఎస్ అనే పేరుతోని మళ్ళీ కొత్త పార్టీ పెట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణకు కానీ అవసరం లేనటువంటి సబ్జెక్ట్ లాగానే పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం పోరుతోనే ఈ పార్టీ బహిర్గతమైందన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఆమె ఏదైతే లిక్కర్ కేసుల నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా వారి యొక్క కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని ఆమె వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చినట్టు సంగతి మనం రాష్ట్రంలో చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మీడియాలో మనం చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి చారి గారు ఆవిడ టార్గెట్ చేశారు. చారి గారు, నాకు ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పండి. ఆవిడ టార్గెట్ చేశారు అంటున్నారు కదా, ఆ టార్గెట్ ఎందుకు చేశారని అనుకుంటున్నారు మీరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకటే మేడం, ఇక్కడ కూతురికి కష్టం వస్తే తండ్రిగా లేకుంటే అన్నగా ఒక పార్టీగా తనకు అండగా లేరన్న విషయాన్ని తను భావించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈమె వల్లనే పార్టీ చెడిపోయింది, పార్టీకి డ్యామేజ్ అయింది, అధికారంలో రాలేకపోయినామన్న విషయాన్ని కేటీఆర్ గారు, పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు, మాజీ మంత్రులు అనుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, మాట్లాడిన సంగతి గతంలో చాలా మీడియాలో చూసినాం, వార్తల్లో చూసినాం. దాన్ని డైజెషన్ కాక ఈమె కూడా చాలా వరకు కుటుంబ సభ్యులతో సఖ్యత లేకనో లేకుంటే ఈమె రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తారనే భయంతోనో ఇవాళ పార్టీ పెట్టాల్సినటువంటి సందర్భం ఆమె నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ బాధలు, గాథలు, సాధకలు అన్ని గతంలో మనం ఉద్యమం ఇప్పుడే చూసినాం. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ సిద్ధించిన తర్వాత ఇవాళ తెలంగాణ ఎంత ఆగమైంది, వచ్చిన ఎటువంటి అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉన్న సంగతి 10 ఏళ్ళు మనం చూసినాం. మరి ఇటువంటివి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఆమె పార్టీ పెట్టడం అనేది కేవలం వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ
కుటుంబానికి ఆపోజిట్ గా లేకుంటే ఆమె రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకం కాకుండా తనను తను కాపాడుకోవడానికి వాళ్ళ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీని తీసుకొచ్చిందన్న భావన ప్రజల లోపల వినిపిస్తుంది. ఇప్పుడు ఆ భావనతో పాటు వాళ్ళ మరి పార్టీలను ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలి, తండ్రిని టార్గెట్ చేయాలి, అన్నని టార్గెట్ చేయాలి, లేకుంటే రేపు గుర్తింపుండదనే సంకల్పంతో ఇవాళ రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది అనేది చాలా భావన తెలంగాణలో అనే ఉద్దేశం తప్ప నిజంగా కూడా తెలంగాణ ప్రజా సంఘాల విషయంలో కానీ ఉద్యమకారుల విషయంలో కానీ మరి ఎన్నడూ 10 ఏళ్ళు ఉన్నప్పుడు మరి మాట్లాడలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మరి తండ్రిని కానీ అన్న విషయాన్ని పబ్లిక్ అందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుందని. మల్లేష్ గారు మీరు చెప్పండి, మీరు కూడా చూశారు కదా కవిత గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ చేసిన స్పీచ్ విన్నారు. ఆవిడ కేసీఆర్ గారి చుట్టూతా గుంటనక్కలు ఉన్నారని చెప్పి, కేసీఆర్ మారిపోయారని చెప్పి కూడా కామెంట్ చేశారు. ఆవిడ ఎందుకు అలా అన్నారని మీరు అనుకుంటున్నారు? మీ విశ్లేషణ ఏంటి? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మేడం, ఈరోజు ఆమెను పార్టీ నుంచి బహిష్కృతం చేసిన 10 నెలల తర్వాత ఈరోజు కొత్త పార్టీ పెట్టారు. చాలా సంతోషం. పార్టీ పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేయవచ్చు. కాకపోతే గల్లీకో పార్టీ పెట్టే పరిస్థితి ఈ తెలంగాణలో లేదండి. వీళ్ళు మంచోళ్ళు అయితే అక్కడనే ఉంటుండే. ఒక సామెత తెలంగాణలో, ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడుపోతుంది, వేరే ఊరు అంగడికి ఎందుకు తీసుకొస్తారు అనేది. తను మంచి వ్యక్తి అయితే, మంచి నాయకురాలు అయితే అదే పార్టీలో ఉండేది. ఆ పార్టీ ఆమెను బహిష్కరించేది కాదు కదా. అక్కడ అనుకూలమైన పరిస్థితులు లేకనే వాళ్ళు అలవాటు పడ్డారు. బాగా ప్రజలను దోపిడీ చేయడానికి అలవాటు పడ్డారు. అక్కడ అవకాశం లేకపోయేసరికి ఆమె ఒక కొత్త దుకాణం తెరవడానికి 10 నెలలు ఆలోచన చేసి మల్లేష్ గారు మీరు చెప్పండి, కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారణాలు మీకు సహేతుకమైనవి అనిపించాయా? ఆవిడ్ని సస్పెండ్ చేయడం కరెక్టే బీఆర్ఎస్ చేసిందని మీకు అనిపిస్తోందా? ఎందుకు అనిపిస్తోంది? ఒకటి చెప్పండి మేడం, చెప్పండి. కల్వకుంట్ల కవిత గారు ఒక్కరే దోషి కాదు. అక్కడ టోటల్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ దోషులే. ఒక మాట కేసీఆర్ అనేవారు, లంకల పుట్టిన అన్ని రాక్షసులే అన్నట్టు బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి నాయకులు కూడా అదే పందాలో నడిచిన వాళ్ళు. వాళ్ళకు మిస్అండర్స్టాండ్, వాళ్ళు పంచుకునే దగ్గర ఎక్కువలు తక్కువలై వాళ్ళ ఇంటి గుట్టును బయటికి తీసుకొచ్చి కార్యకర్తలల్లా ప్రజలల్లా ఇబ్బంది పెట్టి రకాలుగా ప్రవర్తించి ఆమెను బహిష్కృతం చేసి ఆమె ఈ రోజు కొత్త పార్టీ పెట్టి ఓ కొత్త దుకాణము ఆమె బతుకు తెరువు కోసం చేసుకున్న తప్పిస్తే రేపు ప్రజలకు వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏ రకమైన ఉపయోగము లేదు. వీళ్ళ వల్ల ఆల్రెడీ నష్టపోయింది. వచ్చిన తెలంగాణ 1200 మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు వీళ్ళు దోసుకున్న తర్వాత నష్టపోయింది. ఇప్పుడు ఈమె దోసుకోవడానికి కూడా ఇంకా ఎక్కడ లేదు. ఏమి ఇక్కడ ఈమె దోసుకోవడానికి ఏం లేదు. ఈమె ఉనికి కాపాడుకోవడానికి పార్టీ పెట్టుకున్నది. వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులను సద్వినియోగపరుస్తూ వాళ్ళు ముంగడికి పోవడానికే ఇవన్నీ ఉపయోగించుకుంటారు తప్పిస్తే ఇంకొకటి అనేది మాకైతే అర్థమైతలేదు మేడం. అంటే మల్లేష్ గారు, మీరు కుటుంబ తగాదాలతో ఎప్పుడైతే బయటకు వచ్చారో కవిత గారు ఆ ఇదితోనే పార్టీ పెట్టారు, కానీ ఆవిడ ఎజెండా వేరు కాదు అని మీరు చెప్తున్నారా? ఏం చెప్తున్నారు మీరు? మేడం ఒకటే మేడం, కేసీఆర్ గారికి 2 పిల్లలు, ఒకటి కేటీఆర్ గారు, ఒకటి కవిత గారు. కేసీఆర్ గారు మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, లక్షల కోట్లకు వారసుడు, ఆయన ఆస్తి సంపాదించిండు. ఆ ఆస్తి పంపకాల్లో వీళ్ళకి వచ్చిన తగాదాలే తప్ప వేరే మాత్రం మేము అనుకోం మేడం. వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా దోపిడీ చేసిరు మేడం రాష్ట్రాన్ని. ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వంలో రాకముందుకు, తెలంగాణ నిర్ణయం జరగక ముందు కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళని కానీ, బిల్డర్స్ వాళ్ళని కానీ, జాగృతి పేరు మీద ఈమె, టిఆర్ఎస్ పేరు మీద వాళ్ళ అన్న, అందరూ దోపిడీదారులే. వీళ్ళు ఏమి మనకు ప్రజలకు మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళని వీళ్ళు కాపాడుకోవడానికి ఒక కొత్త ప్రయత్నాలు ఇవి, వేరేది ఏం లేదు. ఇది
ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మల్లేష్ గారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ స్వామి వివేక్ పటేల్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వివేక్ గారు, మీరు చెప్పండి, ఈరోజు బీఆర్ఎస్ ఒక నోట్ని కూడా విడుదల చేసింది. ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత గారు పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత ఒరిజినలే, డూప్లికేట్ ఎప్పటికీ ఒరిజినల్ అవ్వదు అని. దీని అర్థం ఏంటి? ఎందుకు అలా ట్వీట్ చేశారని మీరు అనుకుంటున్నారు? సో ముందుగా ఈ వైకే న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి ఈ ప్యానెల్లో ఉన్నటువంటి అన్నలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ డిబేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో, మొదటగా కవిత గారు ఒక పార్టీ పెట్టడాన్ని ఒక మహిళ స్వతహాగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా తను, అంటే మహిళలకు హక్కులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. వాళ్ళ హక్కుల్లో భాగంగా ఎవరైనా కూడా వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చేయడానికి పార్టీలు పెట్టుకోవచ్చు. ఆ పార్టీలు పెట్టుకోవడాన్ని మేము 100% స్వాగతిస్తా ఉన్నాము. అయితే ఈ స్వాగతించే క్రమంలో మరి కానీ ఈరోజు మీరు ఒరిజినలే అని చెప్పి ఒక వ్యంగ్యంతో వెల్కమ్ చెప్పారు కదా, స్వాగతించారు కదా మీరు. ఒకసారి మళ్ళీ అడగరండి, నాకు సిగ్నల్ క్లారిటీ లేదు. వివేక్ గారు, అంటే బీఆర్ఎస్ ఏదైతే ట్వీట్ చేసిందో ఒరిజినలే, డూప్లికేట్ ఒరిజినల్ అవ్వదు అనే వ్యంగ్యంతో స్వాగతించారా మీరు అని అడుగుతున్నాను నేను. సార్ అడగండి, సారీ టు ఆస్కింగ్ వన్స్ అగైన్. వివేక్ గారు, ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసిందో, ఏది కోల్గేట్, బిస్లరీ, ఒరిజినల్ ఫోటోస్, ఫేక్ ఫోటోస్ అంటే ఒక వ్యంగ్యంతో స్వాగతించారా? నేనేమంటున్నాను, వ్యంగ్యంతో స్వాగతించారా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఒరిజినల్ కి డూప్లికేట్ కి తెలంగాణ ప్రజలకు తేడా తెలుసు. ఈ రోజు ఎవరు టిఆర్ఎస్ పేరు మీద వచ్చినా, బిఆర్ఎస్ పేరు మీద వచ్చినా, వాళ్ళే కేసీఆర్ అనే పేరు మీద వచ్చినా, తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు ఉద్యమం నుండి వచ్చిన బిడ్డలు, తెలంగాణ ప్రజలకు సోయున్నటువంటి బిడ్డలు. ఖచ్చితంగా కూడా ఈరోజు వాళ్ళు పెట్టుకున్న పార్టీ పేరు ఏంటిదండి? TRSA, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. మీరంటా ఉన్నారు అది టిఆర్ఎస్ పార్టీ అని. సరే, సంతోషం. ఇప్పుడు నేను నేరుగా మాట్లాడుతా ఉన్నాను. మరి మీరు ఈ TRSA అని పెట్టుకున్నారు కదా, ఎలక్షన్ అప్రూవల్కి పోయిర్రా? ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకున్నారా? మీరు చేసుకున్నా చేసుకోకపోయినా సంతోషం. కుదిరితే అవకాశం ఉంటే మరి ఆ పేరును ఎలక్షన్ అప్రూవల్ ఏదైతే ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో, నిర్వాసన్ బదర్ ఏదైతే ఢిల్లీలో ఉంటుంది, ఖచ్చితంగా కూడా మీరు దాని మీద అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ టిఆర్ఎస్ అనే పేరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాతనే ఆ టిఆర్ఎస్ అనే పదాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీచ్ చేసింది. దాన్ని ఇంకొకరికి ఇవ్వదు. సో మీరు అంటున్నారు టిఆర్ఎస్, కల్వకుంట్ల కవిత గారికి టిఆర్ఎస్ అనే పార్టీ పేరు రాదని మీరు అభిప్రాయపడుతున్నారా? ఒకవేళ వస్తే మీ వైపు నుండి, బిఆర్ఎస్ వైపు నుంచి ఎటువైనా అభ్యంతరాలు ఉంటాయా? 100%. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి పార్టీ పేరు క్లియర్ గా చెప్తా ఉన్నాను కదండి, TRSA. మీరు కావాలంటే ఆ జెండాను పరిశీలించి చూడండి. ఆ జెండాలో మీ కింద కనబడతా ఉంది TRSA, తెలంగాణ రాష్ట్ర సమితి అసోసియేషన్. వాళ్ళు TRSA అని పెట్టుకుంటే మాకే అభ్యంతరం లేదు. కానీ ఆవిడ పార్టీ పేరుని అనౌన్స్ చేసినప్పుడు TRSA అని అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ తెలంగాణలో TRSD అనే పార్టీ ఆల్రెడీ ఉంది. కాబట్టి TRSA అని పెడితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా నిపుణులు చెప్తున్నారు. ఓకే, కంటిన్యూ చేయండి వివేక్ గారు.
సో ఖచ్చితంగా వాళ్ళు టిఆర్ఎస్ఏ, మీరు మళ్ళొకసారి పార్టీ జెండాను చూడండి. అక్కడ ఎవరైతే ప్రస్తుత టిఆర్ఎస్ సేన పేరు మీద వచ్చారో ఆ సోదరుని కూడా అడగండి, ఆ సోదరుడు మీకు తెలియజేస్తాడు. వాళ్ళు పెట్టుకున్నటువంటి పార్టీ ఆ లోగోలో కనబడుతున్నటువంటి అక్షరాలు తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్, టిఆర్ఎస్ఏ. వాళ్ళు టిఆర్ఎస్ఏ అని పెట్టుకుంటే సంతోషం, మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఏదైతే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని మరి ఏదైతే మా బహుజన రాష్ట్ర సమితి పేరు ద్వారా మీరు లబ్ధి పొందాలనుకొని ఈ ప్రయత్నం చేస్తే మాత్రం సోదరులారా, సోదరుమని మా అక్కకు కూడా చెప్తా ఉన్నాను ఈ మీడియా వేదిక ద్వారా, అక్క మీరంటే మాకు అభిమానం ఉంది, మీరు కూడా పోరాట యోధురాలు. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ కావడం మీద ఢిల్లీలో ధర్నా చేసిరక్క. ఆ ధర్నాకు కూడా నేను మద్దతు పలికిన, ఆ ధర్నాకు కూడా నేను వచ్చినక్క. మరి మీరు ఏదైతే పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నారో చాలా సంతోషం, కానీ ఆ పెట్టుకునేటువంటి పార్టీ మరి తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి పెడితే సంతోషం, కానీ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి మేము భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత మరి ఏదైతే మా తెలంగాణ మా టిఆర్ఎస్ పార్టీ యొక్క మా కార్యకర్తల మా అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొట్టడం కోసం ఒక తెలివైన పద్ధతిలో మీరు చాలా ఈజీగా రాజకీయాలలో మీ యొక్క పార్టీ పేరును, ఏదైతే పేరు ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు విస్తృతంగా తెలుసో, మరి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర సమితి బహుజన రాష్ట్ర సమితిగా మారిన తర్వాత మేము రజతోత్సవ సభ చేసుకోబోతా ఉన్నాం. మా పార్టీ పుట్టింది 2001లో. మా 25 సంవత్సరాల చరిత్ర ఏదైతే ఉందో, మా 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 బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఏదైతే ఉందో, మరి మా అస్తిత్వం ఏదైతే ఉందో, మా కార్యకర్తలందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ బహుజన రాష్ట్ర సమితి అంటే ఈరోజు దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఎందుకంటే కేసీఆర్ గారు ఈ దేశానికే ఒక రోల్ మోడల్. తెలంగాణను తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన గెలిచింది మరి ఎవరైనా కూడా ఒక పేరు మీద లబ్ధి పొందాలనుకుంటే అది జరగదు, ఒక సింబల్ పేరు మీద లబ్ధి పొందాలనుకుంటేనే జరగదు. దానికి ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే. గతంలో కేసీఆర్ గారు 4 పర్యాయాలు అంటే 20 సంవత్సరాల పాటు మరి సైకిల్ గుర్తు మీద గెలిచారు. 4 పర్యాయాలు సైకిల్ గుర్తు మీద టీడీపీ పార్టీలో పెట్టినటువంటి కేసీఆర్ గారు మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో మరి రైతు నాగలి గుర్తు మీద పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత సిద్దిపేట ఎన్నికలలో మరి టిఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద సింబల్ రానప్పుడు మరి బస్సు గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారికి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉందో అప్పుడు మా పార్టీకి కారు గుర్తును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలకు సోయుంది. ప్రజలు ఏ గుర్తు మీద మా నాయకుడు పోటీ చేస్తా ఉన్నాడు, మేము ఏ గుర్తు మీద ఓటేయాలి అనేటువంటి క్లారిటీ ఉంది. అయినప్పటికీ కూడా మరి కొంత మొన్న ఎలక్షన్లలో అంటే ఏదైతే ఈ 2018 ఎలక్షన్లలో కారును పోరిన సింబల్ అని పెట్టి కూడా మరి మమ్మల్ని ఓడించడానికి రాజకీయ శక్తులు ఏకీకరణ చేశాయి. కారును పోలినటువంటి సింబల్స్ పెట్టి మరి ఏదైతే కారును పోలినటువంటి బస్సు సింబల్ను కానీ కారును పోలినటువంటి ఏదైతే టీసీఎం సింబల్లను కానీ పెట్టి మరి ప్రతి దగ్గర కూడా వాళ్ళ పేరు తెలియక ఉన్నా కూడా మరి ఏదైతే కొద్దిగా వయసు మళ్ళినటువంటి ముసలి వాళ్ళు కావచ్చు, కొద్దిగా కనబడకుండా కవిత గారు పార్టీ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజల్లో హాట్ టాపిక్ ఏంటంటే అదే ఇప్పుడు టిఆర్ఎస్ గా ఏదైతే కవిత గారు పార్టీ పేరును ప్రకటించారో ఆ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటోంది సింబల్ గురించే.
ఎటువంటి సింబల్ వస్తుంది, ఈ సింబల్ ఏ విధంగా ఎలక్షన్స్ని అంటే ఎలక్షన్ టైంలో ఏదైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందా, ఆ ఓటింగ్కి ఏమైనా అంటే తారుమారు మీరు అన్నట్టుగానే తారుమారు చేసే ఛాన్స్ ఉంటుందా అని ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తోంది ఇప్పుడు, కాదంటారా మీరు? ఖచ్చితంగా కూడా మా పార్టీ టిఆర్ఎస్ అనే సింబల్ నే పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వివేక్ గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వివేక్ గారు, చారి గారు మీరు చెప్పండి. మీరు డాక్టర్ వివేక్ గారు అన్న మాటలను విన్నారు కదా, టిఆర్ఎస్ అనే పేరు పెట్టుకుంటే మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు ఆయన. దీనితో మీరు ఏకీభవిస్తారా? అలాగే టిఆర్ఎస్ పేరునే మీ పార్టీ ఎందుకు చూస్ చేసుకుందని మీరు అనుకుంటున్నారు? టిఆర్ఎస్ ఏ ఉందా? టిఆర్ఎస్ ఏనా? ఇందాక వివేక్ గారు అది కూడా అడిగారు. చారి గారు ఒక్కటే మేడం, ఇది కుటుంబ కుంపటి మేడం. ఒకటి మాత్రం మేడం, టిఆర్ఎస్ ఏనా లేదా ఒకటి వాస్తవం అది కుటుంబ కుంపటిలో అది కవితమ్మకే తెలుసు. అది ఏ ఉందా, బి ఉందా, సి ఉందా అన్న సంగతి మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే తెలుసు. ఏ మేడం, ఒకటి మాత్రం వాస్తవం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాంపులే కవితమ్మ. ఇప్పుడు కవితమ్మనే చెప్తుంది కదా, కేసీఆర్ అవినీతి చేసిండు, హరీష్ రావు అవినీతి చేసిండు, నా అన్న అవినీతి చేసిండు, అదే అవినీతిలో నేను భాగస్వామ్యం ఉన్నందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి వాళ్ళ మరి స్వయాన కేసీఆర్ బిడ్డ చెప్తుందంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ నాకు తెలిసి రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఇవాళ ఆర్థిక దోపిడీ జరిగిందన్న విషయానికి ఎగ్జాంపులే కవితమ్మ. ఆమె మాటలు, ఆమె చెప్పెత్తులో కూడా ఇప్పుడు ఏ కుటుంబం నుంచి అయితే నువ్వు ప్రాతినిధ్యం వహించి వాళ్ళ కొంత పార్టీ పెడుతున్నావో ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాలు, ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయని నేను భావిస్తాను. ఎందుకంటే కేసీఆర్ కొడుకు కేసీఆర్ లాగానే ఉంటాడు తప్ప ఇంకోలా ఉన్నాడు. మరి బిడ్డ ఇప్పుడు ఆమె కూడా తన కూతురు తెలంగాణ ఉద్యమంలో తండ్రి చేయబట్టుకొని అన్న చేయబట్టుకొని ఉద్యమాలు చేసి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు కూడా పార్టీలో ఉండి మరి తన ఎమ్మెల్సీ కూడా మరి అధికారంలో వచ్చినటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. ఒకటి మాత్రం వాస్తవం, ఇది ఇవాళ తెలంగాణలో ఇంకొక పార్టీకి అవసరం ఉందా లేదన్న దానికన్నా వాళ్ళ కుటుంబ కుంపటి అయితే పెట్టుకున్నారు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళ రాష్ట్ర ప్రజలు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే మరి ఎందుకు 10 ఏళ్ళు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదన్న విషయాన్ని ప్రశ్నిస్తారు. చారి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మల్లేష్ గారు మీరు చెప్పండి. ఈరోజు కవిత గారు ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. ఏంటంటే తెలంగాణలో ఒక కర్కోటకుడి పాలన కొనసాగుతోందని అన్నారు. ఈ మాటల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒక రకంగా కవిత గారు చెప్పిన మాట వాస్తవమే మేడం. ఎందుకంటారు? ఈ 2 సంవత్సరాల నుంచి అటువంటి పరిపాలన జరుగుతున్నది. వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో మొత్తము 8 లక్షల కోట్ల అప్పులు చేసిపోతే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేసి కేవలం వాళ్ళ జాతీయ పార్టీని బ్రతికించడానికి వచ్చే ఎన్నికలు ఎక్కడెక్కడ జరిగినా వాళ్ళ పార్టీ తరఫున మూటలు అందియడానికే పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఏ ఒక్క హామీ, ఒక్క మహాలక్ష్మి పథకము తప్ప ఏ హామీ కూడా ఇక్కడ తెలంగాణలో నెరవేర్చలేదు. దీనికి ప్రతి ఒక్కరూ సాక్ష్యం. దీన్ని మనము మాయ చేసేది ఏమీ లేదు. ఇక్కడ అంత క్లారిటీగా అంత కళ్ళ ముందే కనిపిస్తున్నది. ఒక్క ఫ్రీ బస్సు మహిళలకు తప్ప ఏ స్కీమ్ కూడా లేదు మేడం. విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ నిన్న మొన్న చూసినాం మేడం. ఆర్టీసీ ఉద్యోగులు ఒక అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్పందించారు మేడం. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారు మేడం. ఎలక్షన్ టైంలో ఎన్ని హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు, 420 పథకాలు ఎక్కడ పోయినాయి మేడం? మీకు కనిపించేది, మాకు కనిపించేది ఒక్క మహాలక్ష్మి పథకమే తప్ప ఇంకెక్కడ కూడా వీళ్ళు సక్సెస్ కాలేదు మేడం. వీళ్ళు జాతీయ పార్టీని బ్రతికించడానికి, జాతీయ నాయకులకు వీళ్ళు
ఆ మూటలు అందించడానికే ఇక్కడ పరిపాలన సాగుతున్నది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. కవిత గారు చెప్పడంలా అర్థం ఉన్నది. కాకపోతే కవిత గారు చెప్పడం కరెక్ట్ కాదు అది, ఎందుకంటే గురువింజ లెక్క ప్రకారం ఉంటుంది కవిత గారు చెప్పడం. వాళ్ళు 10 ఏళ్ళు చేసింది, వీళ్ళు 2 ఏళ్ళు ఆ విధంగానే చేస్తున్నారు. వాళ్ళకు వీళ్ళకు పెద్ద తేడా ఏం లేదు మేడం ఇక్కడ. చారి గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ నుండి అందరు నేతలు వెళ్ళిపోతుంటే వాళ్ళని కాపాడుకునేందుకే ఇది కొత్త డ్రామా అని చెప్పి మనకి ఒక బీజేపీ ఎంపీ కూడా, అంటే కవిత గారు పార్టీ పెట్టడం అనేది ఒక కొత్త డ్రామా అనేది మన ఒక బీజేపీ ఎంపీ ఆసక్తికరంగా కామెంట్ చేశారు. దీనికి మీరేం చెప్తారు? ఓకే వివేక్ గారు మీరు చెప్పండి, బీజేపీ ఎంపీ గారు అన్న కామెంట్స్ మీరు విన్నారు కదా, అంటే బీఆర్ఎస్ నుంచి నాయకులందరూ వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ అందుకోవడం కోసం వాళ్ళ కోసమే కొత్త పార్టీ పెట్టి, వాళ్ళు ఎక్కడికి వేరే పార్టీలకు వెళ్ళిపోకుండా ఈ కొత్త పార్టీ పెట్టి కొత్త డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఆయన అన్నారు. దానికి మీ కామెంట్ ఏంటి? బీజేపీ తరఫున చేసినటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తా ఉన్నాము. మేమెందుకు ఇంకొక పార్టీని పెట్టించి ప్రజల్లో మేమెందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం? ఖచ్చితంగా కూడా మా పోరాటం ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పైన. ఈరోజు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మీరు బాధ పెడతా ఉన్నది ఈరోజు దేశమంతా చూస్తూ ఉంది. నిన్నటికి నిన్న హక్కుల సాధన కోసం మా బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ ఒక గౌడ సోదరుడు శంకర్ గౌడ్ గారు ఆత్మత్యాగం చేస్తే ఈరోజు ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె, మరి ఈరోజు సమ్మె అనేది ఆగిపోయి వాళ్ళ యొక్క ఏదైతే అమలు ఆల్రెడీ మేము అమలు చేసినటువంటి మేము మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలోకి వాళ్ళని తీసుకున్న తర్వాత మరి అప్పుడు అమలు జరిగినటువంటి ఆర్టీసీ విలీనాన్ని అప్పుడు గెజిట్ వచ్చినప్పటికీ కూడా అప్పటికి ఆ విలీనం అనేది కోర్టులలో కేసు వేయడం వల్ల జరగలేదు. ఆ తర్వాత గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఆర్టీసీని విలీనం చేయలేదు, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. మా బహుజన బిడ్డ మా సోదరుడు మరి శంకర్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వానికి కన్విప్పు జరిగింది. మరి మీడియా ఈ వైకే టీవీ ఛానల్ ద్వారా నేను శంకర్ గౌడ్ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాను. కానీ వివేక్ గారు, ఈ ఆర్టీసీ కార్మికుల సమస్య ఈ రోజు నుంచి ఉన్నది కాదు. మేము మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 50 రోజులు వాళ్ళు యుద్ధం చేశారు. కానీ అంటే చివరికి కేసీఆర్ గారు డిన్నర్ ఇచ్చి సర్ది చెప్పి పంపారు. అంటే మీరప్పుడు సరిచేసి ఉంటే ఈ రోజు అసలు ప్రాబ్లం వచ్చి ఉండేది కాదుగా. మేము అప్పుడు డిన్నర్ ఇచ్చి పంపించలేదు, అప్పుడే మేము ఆర్టీసీని విలీనం చేస్తున్నామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. గవర్నర్ గారికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది. గవర్నర్ గారు నోటిఫైల్ పంపించడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ ఎన్నికలల్లో మేము ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ఆ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కింది. 420 హామీలను మా పార్టీ విధి విధానాలే 420, మేము ఇచ్చినటువంటి హామీలే 420 అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తా ఉన్నది. మా బహుజన సోదరుడు, మా గౌడ బిడ్డ, మా బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డ, మా గౌడ సోదరుడు మరణించిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. ఈరోజు దాదాపుగా నలుగురు ఆర్టీసీ సోదరులు ప్రాణత్యాగానికి యత్నిస్తే అందులో ఒక సోదరుడు చనిపోయిన తర్వాత లైవ్ లో ఆ సోదరుడు చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది.
ఈరోజు అంతకుముందు దాదాపుగా 10 రోజులకు పైగా ఆర్టిజన్స్ సమ్మె చేస్తే 10 రోజుల తర్వాత ఆ ఆర్టిజన్స్ ని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీరుస్తామన్నారు. ఖచ్చితంగా మీరు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మొన్నటికి మొన్న తేజస్వి సూర్య మా తెలంగాణ విభజనను పాకిస్తాన్ విభజనతో పోలిస్తే అక్కడే కూర్చున్నటువంటి దద్దమ్మ బీజేపీ ఎంపీలను పలుకుతా ఉన్నాను నేను. మా దద్దమ్మ బీజేపీ ఎంపీలు 8 మంది దత్తుల్లాగా కూర్చున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించలేదు. ఇదే మా వివేక్ గారు నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎందుకంటే మీరు ఇక్కడ 3 ప్రశ్నలు సంధించారు బీజేపీకి. చెప్పండి మల్లేష్ గారు, విన్నారు కదా మీరు డాక్టర్ వివేక్ గారు చేసిన కామెంట్స్ ని. ముందుగా సోదరుణ్ణి నేను కోరుతున్నాను, ఆ దద్దమ్మ అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక ఎంపీ లేకుండా చేసిర్రు ప్రజలు. మీ విధి విధానాలకు ఒక ఎంపీ గెలవలేని పరిస్థితి మీది. ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్న మా ఎంపీలను దద్దమ్మలనేంత శక్తి మీకున్నదా? కాంగ్రెస్ అజింతల మోసం ఆర్టీసీ వాళ్ళకి చేసింది. మీరు 55 రోజుల సమ్మెలా ఏం చెప్పాలండి? మీరు ఏం చేశారు? మీరు 55 రోజుల్లో మీ ప్రభుత్వంలో ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు ఏం చేశారు? మీరు ఏమన్నారు? మీ కేసీఆర్ ఏమన్నారు? కేసీఆర్ ఏమన్నారు చెప్పండి. ఏం చేశారు? ఆర్టీసీని మొత్తం మీ టీఆర్ఎస్ కాదా? మీ టీఆర్ఎస్ కాదా? మీ కేసీఆర్ కాదా? మీ కేసీఆర్ వల్ల ఆర్టీసీ నష్టపోలేదా? ఎంతమంది ప్రజాకాలం చేసినప్పుడు ఆర్టీసీలో ఈ రోజు ముసల్కన్నీరు కాలుస్తున్నారు. మీరు ముసల్కన్నీరు కాలుస్తున్నారండి. మీరు శంకర్ గౌడ్ బహుజన బిడ్డ అని అప్పుడు నష్టం లేదు మీకు. అప్పుడు 55 రోజులు వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు ఎంతమంది ప్రాణత్యాగం చేసిరు మీకు? ఈ రోజు శంకర్ గౌడ్ గారు బహుజనుడు అంటున్నాను, బహుజనుడు మా సోదరుడు అంటున్నాను. మీరేమో దొంగనే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతి విషయంలో కార్మికులకు కానీ రైతులకు కానీ ఎవరు ఎటువంటి కష్టం ఉన్నా వెన్నంటి ఉన్నది ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మీ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. మీరు తెలంగాణ రాకముందుకు అందరికి మోచేతికి బెల్లం పెట్టి అర్జీతో నాకించి రకరకాల మాటలు చెప్పి 10 సంవత్సరాలు నడిపించారు. మీరు మాట్లాడడం ఏంటండి? ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు శంకర్ గౌడ్ గారు లేరు, చాలా దిగ్భ్రాంతికర విషయము. ఆ కుటుంబం చాలా కష్టంలో ఉంటది. ఇప్పుడు వాళ్ళందరినీ మనము ప్రశాంతంగా ఉండేటట్టు మనం అందరము కోరుకోవాలి. కాకపోతే 55 రోజుల ధర్నా స్ట్రైక్లా మీ కేసీఆర్ గారి విధానం వల్ల ఎంతమంది చనిపోయారు ఒక్కసారి బ్యాక్ చూడండి బ్రదర్. మీరు ఈ రోజు మాట్లాడంగానే సరిపోదు కదా. మీలాగనే వాళ్ళు ప్రవర్తించరు, మీరు లేటు ప్రవర్తించరు, వాళ్ళు 2వ రోజుకు ప్రవర్తించరు, అంతే తేడా. ఆ శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత కనువిప్పు కలిగింది ప్రభుత్వానికి. అట్లీస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్. నిన్న చర్చలకు పిలిచిర్రు, చర్చలు సఫలమైనాయి. ఇంకొక ప్రాణం పోకుండా ఒక నిర్ణయం జరిగినందుకు సంతోషపడదాం. ఇప్పటికైనా వాస్తవాలను మాట్లాడుకుందాం. పార్టీలు కాదు, మనం ప్రజలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అప్పుడప్పుడు వాస్తవాలు కూడా మాట్లాడాలి. పార్టీయే, మీకైనా పార్టీయే, మాకైనా పార్టీయే. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒక ప్రాణం విలువ కట్టలేము. ఎవరైనా ఒకటే, మీరైనా నేనైనా ఇంకెవరైనా కానీ ఒక ప్రాణం పోయిన తర్వాత దాని విలువ మనం కట్టలేము బ్రదర్. ఆలోచన చేసుకోవాలి. ఎవరినో ఏదో ఉట్టిగా ఏదో మాట అనేసరికి మనకు గొప్పతనం కాదు కదా. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది, మనం సపోర్ట్ చేస్తున్నాము. ఒక్కోసారి మనం నమ్ముకున్న పార్టీలు కూడా అప్పుడప్పుడు తప్పటానికి చేస్తాయి. సరి చేసుకోవాలన్న బాధ్యత మన మీద ఉంటుంది. అలాగని మొత్తము అంత మసిపూసి మారేడుగా చేసినట్టు మన పార్టీ స్వచ్ఛము గురివింద గింజ అంటే కరెక్ట్ కాదు కదా బ్రదర్. ఎట్లా మాట్లాడుతుండు అంటే కేసీఆర్ మొత్తం వెలిగించేసిండు, మొత్తము బంగారు తెలంగాణ చేసేసిండు, ఏమి లేకుండా అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. 50 రోజులండి నరకం అనుభవించారు ప్రజలు నరకం అనుభవించారు. ఉద్యోగులు ఉరి పెట్టుకున్నారు, చనిపోయారు హార్ట్ అటాక్లు వచ్చి. ఎంతమంది సంఖ్య తెలుసా మీకు?
55 రోజుల స్ట్రైక్లు ఎంతమంది చనిపోయారు ఆర్టీసీ కార్మికులు గుర్తుందా మీకు? అది చెప్పండి ఫస్ట్. ఈరోజు ఎవరి పాలనలోనైనా ప్రాణాలు తీసుకోవడం అనేది ఈరోజు బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఆనాడు తెలంగాణ పోరాటంలో శ్రీకాంతాచారి గారి అమరత్వంతో ప్రారంభమైంది. త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్నటువంటి తెలంగాణ. ఆ రోజు శ్రీకాంతాచారి గారు నా ఆత్మత్యాగంతోనే, నా ప్రాణ త్యాగంతోనైనా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు శ్రీకాంతాచారి గారు అమరుడు కావడం జరిగింది. అదే విధంగా ఎవరైనా కూడా ఈరోజు మా యొక్క హక్కుల సాధన కోసం ఏదైతే మా నిస్వార్థమైనటువంటి హక్కులు, మాకు చెందవలసిన న్యాయం, మా ప్రాణ త్యాగంతోనైనా ఈ ప్రభుత్వాలకు కనువిప్పు జరగాలని చెప్పి ఈరోజు బడుగు బలహీన వర్గాల బిడ్డలు మరి ఆత్మ త్యాగాలకు పాల్పడడం అనేది చాలా విచారకరమైనటువంటి సందర్భం. ఈరోజు ఎటువంటి అవకాశము లేక మా ప్రాణం పోయిన తర్వాతనైనా సరే ఈ ప్రభుత్వాలు, మా ప్రాణం పోతేనైనా ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయని చెప్పి మరి ఈరోజు ఆత్మ త్యాగానికి పాల్పడతా ఉన్నారు ఈరోజు బడుగు బలహీన వర్గాల బిడ్డలు. ఖచ్చితంగా మనం ఏ పార్టీలు ఉన్నా సరే ప్రజలు కష్టాలలో ఉంటే, ప్రజలు కష్ట నష్టాలలో ఉంటే ఆ కష్ట నష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఈరోజు ఎవరైతే అధికారంలో ఉంటారో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఆ బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లనే ఈరోజు ఏదైతే ఆర్టీసీ కార్మికులు ముందుగా వాళ్ళు సమ్మ నోటీస్ ఇచ్చినప్పుడే వాళ్ళ సమస్యను పరిరక్షించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చే కాదు. ఈ ఒక్క విషయం కాదు, ఏ విషయంలోనైనా మరి ప్రభుత్వాలు, అధికార పక్షం అనేది అలర్ట్ గా లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క సంఘానికి చెందిన వాళ్ళైనా, వాళ్ళు ఏ ఒక్క సంఘానికి చెందినటువంటి మరి ఏ ఒక్క విభాగానికి చెందినటువంటి మరి ఉద్యోగులైనా సరే వాళ్ళ యొక్క సమస్యలను పరిరక్షించడంలా మరి ఈ పార్టీ ఏదైతే అధికార పార్టీ ఉందో మరి వాళ్ళ యొక్క మెప్పు పొంది ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేయాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది. ఈరోజు వాళ్ళు ప్రతి దానికి కూడా వివేక్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చిన ఏదైతే మీ కేసీఆర్ గారి కన్న కూతురు ఈరోజు సపరేట్గా పార్టీ పెట్టాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఎవరైనా కూడా పార్టీ పెట్టుకోవచ్చండి. ఈరోజు మా కేసీఆర్ గారు కూడా ఎవరైనా పెట్టుకుంటే ఇంత చర్చ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగేది కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్ లో ఉండి స్వయాన కూతురు ఆవిడ వచ్చి సపరేట్ గా పార్టీ పెట్టింది కాబట్టే ఈ రోజు విషయం. ఇంకెవరైనా పెట్టుంటే ఇంత విషయం ఉండేది కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక పార్టీ పేరు మీద మొదట ఆంధ్రాలో పార్టీని పెట్టి తర్వాత ఆ పార్టీని తెలంగాణకు తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి తెలంగాణలో తిరిగి ఆ తర్వాత మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో పోటీ చేస్తానని తిరిగి చివరికి కాంగ్రెస్ లో కలిసింది ఆ వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ విధి విధానాలు చూస్తేనే ఇది కూడా మాకు అనుమానం వేస్తా ఉంది. మేము అనుకుంటా ఉన్నాము, మరి కవిత గారిని మరొక షర్మిలాగా మారుస్తారా, కవిత గారిని మరొక అస్త్రంగా చేస్తారా? సంతోషం, మీరు ఏదైనా చేయండి. ఎటువంటి ఎవరు చేస్తారు అస్త్రంగా, ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు? మరో అస్త్రంగా
ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరు చేస్తారు? ఖచ్చితంగా చేసేది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇప్పుడు ఈమె అప్పుడు మొదట ఏం చెప్పింది వైఎస్ షర్మిల గారు, నేను జగనన్న విడిచిన బాణాన్ని అని మొదలు పెట్టింది. జగనన్న విడిచిన బాణాన్ని అని చెప్పినటువంటి బాణం ఆ తర్వాత ఆ బాణం పోయి కాంగ్రెస్ సంఖలో చేరింది. మరి కాంగ్రెస్ పక్షాన చేరింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె నియామకం కావడం జరిగింది. మరి టిఆర్ఎస్ అంటున్నారు కదా, అక్కడ జనసేన ఉన్నది. ఆ సేన పొత్తులు లేకుండా లేదు ఆ జనసేన పార్టీ. మరి ఈ సేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు. ఈ సేన చివరికి పోయి మరి ఎక్కడ అస్తమిస్తుందో, ఏ పార్టీలో ఈ పార్టీని విలీనం చేస్తారో తెలియదు. సరే, ఒక మహిళగా పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తా ఉన్నాము. ఈమె కంటే ముందు తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి విజయశాంతి గారు మొదటగా వచ్చి మా తెలంగాణ రాష్ట్ర సమితిలా విలీనం చేస్తా అని చెప్పిర్రు, విలీనం చేసిర్రు. మళ్ళా చివరికి ఆమె కూడా పోయి కాంగ్రెస్ పార్టీలనే కలిసి మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ కావడం జరిగింది. మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారికి రాజ్యసభ నేను ఒక చిన్న కరెక్షన్ మీ మాటకి. వివేక్ గారు, మీరు ఎక్కడ అస్తమిస్తుందో అన్నారు ఆ రోజు, ఆవిడ పార్టీ అనౌన్స్ చేసింది ఈ రోజే. ఎందుకు మీరు అస్తమించడం గురించి ఈ రోజే ఎందుకు మాట్లాడతారు? విల్ గో ఉదయించినటువంటి సూర్యుడు అస్తమించక మానదు. మళ్ళీ అస్తమించిన వాళ్ళు ప్రజలు అందరూ అంతేనండి. అన్ని పార్టీలు ప్రజలు అందరూ అంతే. దాన్ని ఎస్పెషల్లీ ఆవిడ విషయంలో అనడం అంత భావ్యం కాదేమో అని నా అభిప్రాయం. మల్లేష్ గారు, మీరు చెప్పండి. ఇప్పటి వరకు డాక్టర్ వివేక్ గారు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సోదరుడు వివేక్ చాలా ఉద్రేకంలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ అక్క కొత్త దుకాణం పెట్టేసరికి ఈ పెద్ద దుకాణాలకి ఎంతమంది బయట పోతారు అన్న ఆలోచనతో ఉన్నట్టుండి. కానీ రెండు విషయాలు బాగా చక్కగా చెప్పిండు వివేక్ గారు. షర్మిల విషయం ప్రస్తావించారు. షర్మిల కూడా బయటికి వెళ్ళింది ఆస్తి పంపకాల కోసమే. ఈ రోజు కవిత గారు కూడా బయటికి వెళ్ళింది ఆస్తి పంపకాల కోసమే. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళు బయటికి వెళ్ళిర్రు. ఒక కొత్త వ్యాపారం పెట్టాలి, మనకున్న ఇమేజు, ఆమెనేమో వైఎస్ఆర్ బిడ్డ, ఈమెనేమో కేసీఆర్ బిడ్డ. వాళ్ళకున్న బ్రాండ్ నేమ్ తోటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు ఒక కలెక్షన్ టేబుల్ తయారు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ విధి విధానాలు ఇవి. దీని వెనుక బీజేపీ అని సోదరుడు అంటున్నాడు, చాలా పెద్ద తప్పది. ఇటువంటి ప్రోత్సహించే నైతికత కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఒకవేళ రేపు కలవాల్సి వస్తే మీరు కాంగ్రెస్ కలుస్తారు, లేదా కవిత కాంగ్రెస్ కలుస్తారు. మీకు ఇది సరిపోతే తప్పిస్తే మాకెక్కడ కూడా ఇది లెక్కకు రాని అంశం ఇది. రెండోది, విజయశాంతి గారు పాపము ఎంత కష్టపడ్డారు అనేది తెలంగాణ వాదులు అందరికీ. నేను కూడా ఉద్యమంలో ఉన్నా బ్రదర్. నా ఏజ్ ఇప్పుడు 59 సంవత్సరాలు. నేను మంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీలాగానే అందరిలాగా బాగా పోరాడిన వ్యక్తిని నేను. సోదరి విజయశాంతి గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ కోసం. తెలంగాణ కోసం ఎంతమందిని కష్టపడ్డారో అందరిని కూడా కేసీఆర్ గారు దగ్గర తీసి మొత్తం వాళ్ళందరి ఉనికి లేకుండా చేసిన ఘనత కె చంద్రశేఖరరావు గారిది. ఇది మీరు ఒప్పుకోకపోయినా నగ్న సత్యం. ఎటు దిక్కుతో తెలియని స్థితిలో ఎంతో మంది ఎన్నో పార్టీలకు పోయారు. అలాగే పాపం ఆమె కూడా కాంగ్రెస్లకు వెళ్ళిండొచ్చు, కొంతమంది బీజేపీలకు వచ్చిర్రు. ఈ లెక్క ప్రకారం ఏంటంటే ఉద్యమం ఒక్కటి మీ రైట్ కాదు, కేసీఆర్ చేసిందే ఏం లేదు. 1200 మంది ప్రాణత్యాగాల మీద వచ్చిన తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు ఎవరైతే గద్దెనున్నారో, మీ ప్రభుత్వంలో ఎవరైతే సుఖపడ్డారో గద్దె మీద ఎక్కి, వాళ్ళంతా దేశద్రోహులు, వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు. మీరు ఇప్పటికైనా అటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ ఉనికి లేకుండా చేయండి. నిజమైన తెలంగాణ వాదులను ముందటికి తీసుకురండి. అప్పుడైనా ఆ ఆత్మలు శాంతి పడతాయి. ఎవరైతే తెలంగాణకు ఆత్మార్పణం చేసిర్రో వాళ్ళ ఆత్మలు శాంతి పడతాయి. నిజమైన తెలంగాణ వాదులకు మీరు పట్టం కడితే, పదవులు ఇస్తే, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే, శ్రీకాంతాచారి తల్లిని ఏం చేయలేకపోయారు మీరు? 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిర్రు. ఒక ఎమ్మెల్సీ చేయడానికి గుర్తు లేదా మీకు? ఒక ఎమ్మెల్సీ చేయడానికి గుర్తు లేదా?
ఓడిపోయే దగ్గర టికెట్ ఇచ్చి శ్రీకాంతాచారి గారి తల్లికి హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే టికెట్ ఓడిపోయిందని చెప్పడానికి ఆమె ఎలక్షన్లో శ్రీకాంతాచారి గారి పెట్టాల్సిన అవసరం తల్లికి ఉండేనా మీకు? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం ఆమె గుండెనా హుజూర్ మీకు? నగర్ లో. శ్రీకాంతాచారి గారి తల్లి మీరు పోటీ చేశారు. వివేక్ గారు మా పార్టీ చాలా టికెట్ చాకచక్యంగా ఇచ్చింది. మాట్లాడుతున్నారు మీరు దాన్ని అనుకుంటున్నారు. కరెక్ట్ కాదది చాకచక్యం ఉండాల్సిందే. కానీ మనం చేసిన తప్పులను ఒప్పులుగా మనము మార్చాలనే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు. కానీ మన తప్పు ఏదైనా ఉన్నది ఒప్పుకొని తిరిగి ఆ తప్పు జరగకుండా చూసుకోవాల్సింది మానవ ధర్మం, మానవ నైతికత, అది మానవ నైజం. అది ఆ విధంగా ప్రవర్తించాలి మనం. 9.5 సంవత్సరాలు అరిగోచబడ్డారండి తెలంగాణ ప్రజలు. మొదట ఎన్ని చెప్పిండండి కేసీఆర్ గారు? ఎన్ని చెప్పిండు? దళితుడు ముఖ్యమంత్రి అన్న నుంచి అబద్ధం అయినది. వివేక్ గారు చుట్టూరు ఉన్న చెప్పండి. వాళ్ళందరినీ మల్లేష్ అన్యాయం గారు చేసి బయటికి సూటిగా పంపించారు. స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ గారి మాటలు ఏమయ్యాయి? అలాగే తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎలక్షన్ జరిగింది. మీరు దయచేసి వినాలి. దళిత ముఖ్యమంత్రి అన్న తర్వాత కూడా ఎన్నిక జరిగింది. మేము 2014లో దళితుడిని ముఖ్యమంత్రి కేవలం ప్రజాస్వామ్య పార్టీ. మా సామాన్య కార్యకర్త జాతీయ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ మా ఒక్క పార్టీలోనే ఉన్నది. కాంగ్రెస్ కూడా గాంధీ పరివార్ పార్టీ, మీది కుటుంబ పార్టీలు అండి. ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న పార్టీ కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ. సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడిగా ఎదిగే పార్టీ, ప్రధానమంత్రి కాగలిగిన పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఒప్పుకోవాలి మీరు. యాజ్ ఏ అపోజిట్ పార్టీగా మీరు ఒప్పుకోవాల్సిందే ఇది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అవి. మీ దగ్గర కేసీఆర్ని ఎదిరించే శక్తి ఎవరికి ఉందండి చెప్పండి? కాంగ్రెస్ లో సోనియా గాంధీని ఎదిరించి, రాహుల్ గాంధీని ఎదిరించే శక్తి ఎవరికి ఉన్నది చెప్పండి? ఒక్క మాట చెప్పండి. యాజ్ ఏ బ్రదర్ ఐఎమ్ రిక్వెస్ట్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ. వివేక్ గారు ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది త్యాగం చేసి చనిపోతే అంటే ఒక్క కుటుంబం మాత్రమే ఎందుకు అధికారాన్ని అనుభవించింది? ఈ క్వశ్చన్ నా నుంచి కాదు, ప్రజల నుంచి. అలాగే బీజేపీ ఎంపీ కూడా రఘునందన్ రావు గారు కూడా ఈ కామెంట్ చేశారు. మీ సమాధానం ఏంటి దీనికి? తెలంగాణ పోరాటం జరిగినప్పుడు రఘునందన్ రావు గారు మాతోనే ఉన్నారు, మా పార్టీలోనే ఉన్నారు. ఆయన 2001 నుండి 2014 వరకు దాదాపుగా రఘునందన్ రావు గారు మా ఆధ్వర్యంలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆయనకు రఘునందన్ రావు గారికి ముందు బయటకు వచ్చిండు, కేటీఆర్ కోసం బయటకు పంపిండ్రు ఆయన. మీ గవర్నమెంట్ రాకముందు 2014 ముందు రాలేదండి. మీరు మీ పార్టీలో ఎప్పుడు చూసుకోండి. మా గవర్నమెంట్ రాకముందుకే ఆయన బయటికి రాలేదు. ఆ ఎలక్షన్లలో ఆయన టికెట్ ఇవ్వకపోయిన తర్వాత ఆయన బయటికి పోవడం జరిగింది. 2014 వరకు కూడా రఘునందన్ రావు గారు మా బిఆర్ఎస్ మా ప్రధాన అనుచరుడు, కేసీఆర్ గారికి ప్రధాన అనుచరుడుగా ఉండే రఘునందన్ రావు గారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయనకు బీజేపీకి ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పే దేశం కోసం ధర్మం కోసే అనే అటువంటి విధి విధానాలు నచ్చడం వల్ల ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా ఆయన మరి మీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది కావచ్చు. సరే, అది వేరే విషయం. దాన్ని పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అస్తిత్వ పోరాటంలో, తెలంగాణ పోరాటంలో మరి ఎంతో మంది విద్యార్థి అమరవీరులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కావచ్చు. తెలంగాణ రాష్ట్రం అంటేనే అమరవీరుల యొక్క త్యాగ ఫలం, అదే విధంగా ఉద్యమకారుల యొక్క బలం. తెలంగాణ ఉద్యమకారుల యొక్క బలమే ఈ రోజు మనం సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలా మరి నేను క్లియర్ గా ఒప్పుకుంటున్నాను, కేసీఆర్ గారి కంటే ముందు ఎంతో మంది పోరాటం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ గారి యొక్క రాజకీయ చతురతతోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అంశాన్ని గల్లీ గల్లీని, ఇంటిని, రోడ్డును, పల్లెను, ప్రతి కుల సంఘాన్ని, ప్రతి బడిని, గుడిని
మరి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది కేసీఆర్ గారు. తెలంగాణ పోరాటాన్ని వివేక్ గారు ఈ రోజు కవిత గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఆసక్తికర కామెంట్ కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడమే ఎజెండాగా పనిచేస్తోందని అన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఎవరు చెప్పారండి ఆ స్టేట్మెంట్? కవిత గారే. ఓకే, సో మేము కవిత గారి స్టేట్మెంట్ మీద మేము చెప్పట్లేదు. ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్, ఎప్పటికైనా కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆరే. ఇప్పుడు మొన్నటికి మొన్న జగిత్యాల్లో మా సభ జరిగిన సభనే ఏదైతే జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు చేరినప్పుడు జరిగినటువంటి తెలంగాణ ప్రజా ఆశీర్వాద సభ, ఆ సభల మా నినాదమే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి కాదు, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. సో మా నాయకుడు కేసీఆర్ గారే. ఎప్పుడు మేము అధికారంలోకి వచ్చిన మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్. మీకు క్లియర్ గా ఇది 5 రోజుల కింద జరిగినటువంటి సభ యొక్క హైలైట్స్ చెప్తా ఉన్నాను మీకు. మా నాయకుడు కేసీఆర్, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్. ఓకే అండి, అలాగే మల్లేష్ గారు మీరు చెప్పండి. బీజేపీ మీద కూడా కవిత గారు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. బీజేపీ సామాజిక న్యాయాన్ని పట్టించుకోవట్లేదు అంటే దాన్ని తుంగలోకి తొక్కి ఆ విధంగానే రాజకీయం చేస్తోంది అని ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఆవిడ. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? సంతోషం మేడం, ఆమె నోటుకు వచ్చిన మాట చెప్పింది. నేను ఒక ఉదాహరణ చెప్తాను మేడం, ఒకటే ఎగ్జాంపుల్. 79 సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశ పార్లమెంటు చరిత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు మేడం. ఎప్పుడైనా ఒక్కసారన్నా ఏ క్యాబినెట్ లో ఉన్నారా? ఒక్కసారి చూడండి మీరు, ఒక్కసారి చూడండి. చిన్న కరెక్షన్, మీరు డిస్టర్బ్ చేయొద్దు. నేను ఒక్కటి చెప్పినప్పుడు డిస్టర్బ్ చేయొద్దు బ్రదర్, డిస్టర్బ్ చేయకు. నేను చెప్పిన తర్వాత మాట్లాడను. తర్వాత మేడం, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక మైనారిటీని రాష్ట్రపతి చేయడానికి మేము సపోర్ట్ చేసినాం మేడం. ఒక ద్రౌపది ముర్ము మేడం, గిరిజన మహిళ, ఆమెను రాష్ట్రపతిని చేసినాం మేడం. ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేసినాం బిడ్డ మేడం. ఒక బీసీ ప్రధానమంత్రిని చేసినాం మేడం. సామాజిక న్యాయం మా దగ్గర ఎక్కడ కనిపించలేదు మేడం. ఆమెకు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు దొరల పాలన, దొరల గడిల నుంచి పుట్టి బయటికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నది మేడం దళిత వ్యతిరేకి, వాళ్ళ నాన్న బహుజనుల వ్యతిరేకి. ప్రత్యక్షంగా వాళ్ళ సభలల్లా కొప్పుల ఈశ్వర్ అనే మంత్రిని పక్కకు కూర్చుండబోతే పక్కకి వెళ్ళగొట్టిన వ్యక్తి కేసీఆర్. వాళ్ళు సామాజిక న్యాయం కోసము వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు మాట్లాడడం సిగ్గుచేటు మేడం. ఇది వీళ్ళంతా పవర్ కోసం పాకులాడేటోళ్ళు, ప్రజల కోసం కాదు, దళిత కోసం కాదు, బహుజనుల కోసం కాదు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పవర్ రావాలి. పవరు లేదని వాళ్లకు మెంటలెక్కుతుంది. ఏ విధంగానన్నా పవర్ రావాలి. మళ్ళీ 10 సంవత్సరాలు అనుభవించారు, మళ్ళీ ఇప్పుడు ఏం లేదు. అది టెన్షన్ వాళ్ళది. సామాజిక న్యాయం కోసం ఎవ్వరికి అర్హత లేదు మేడం వాళ్ళు చెప్పడానికి. ఈ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మేడం రేవంత్ రెడ్డి నుంచి ప్రతి శాఖలో ముఖ్యమైన పదవులలో ఉన్న వాళ్ళంతా రెడ్లే మేడం. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నీకు సామాజిక న్యాయం నెరవేర్చలేదు. అటు కేసీఆర్ గవర్నమెంట్ చేయలేదు, ఇక్కడ సామాజిక న్యాయం ఒక మొదటి గవర్నమెంట్ లో ఒక మహిళా నాయకురాలు లేదు మేడం క్యాబినెట్లా. ఇవన్నీ సామాజిక న్యాయం కోసం ఇవి గుర్తులు కావా? ఏం చూసి వీళ్ళు సామాజిక న్యాయాన్ని అణచివేస్తున్నామని చెప్తారు మేడం వీళ్ళు. మొన్నటికి మొన్న 33% బిల్లు కోసము మేము ప్రతిపాదన చేస్తే బీఆర్ఎస్తో సహా కాంగ్రెస్ అందరూ వ్యతిరేకించారు మేడం. మరి మహిళా నాయకత్వం కాంగ్రెస్లో ఉండాలి, మహిళా నాయకత్వం ఇప్పుడు కవితమ్మ టీఆర్ఎస్లో ఉండాలి, వీళ్ళే మహిళా నాయకుడు ఉండాలి. వేరే వాళ్ళు మహిళలు కాదు, వాళ్ళ నాయకురాళ్ళు కావద్దా మేడం? చెప్పండి చెప్పండి వివేక్ గారు, డాక్టర్ వివేక్ గారు మీరు చెప్పండి. కేసీఆర్ గారు దళిత వ్యతిరేకి అని చెప్తున్నారు మల్లేష్ గారు, దీనికి మీ కామెంట్ ఏంటి? అన్నగారు, ఈ రోజు నేను ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి. ఈ దేశంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉందా లేదా?
ఇప్పుడున్న నష్టాలు ఏం లేవండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధి విధానాల వల్ల ఎవ్వరికి కూడా ఏ రాష్ట్రానికి కానీ ఏ తెగకు కానీ ఏ జాతికి కానీ ఎక్కడా నష్టం లేదు. అది నేను మళ్ళీ రాష్ట్రాలలో అడుగుతున్నా, మనం మీరు క్లియర్గా సాధించుకోవాలి. చెప్పండి మల్లేష్ అన్న గారు, రాష్ట్రాలలో ఈ సాధించుకోవాలి. దేశంలో బ్రదర్ ఓబీసీలకు వివేక్, ప్రత్యేక మంత్రిత్వ డాక్టర్ శాఖ గారు ఉందా డాక్టర్ లేదా? గారు డాక్టర్ గారు ఇక్కడ రాష్ట్రాలలో శాఖ పెట్టి కూడా ఏం వెలిగిస్తున్నారండి? ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు. మా రాష్ట్రాలలో చూడండి, మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర చూడండి, అక్కడ బేరేజు వేసుకోండి. ప్రజలకు మేలు జరగాలి ఎక్కడ కూడా, అలాగే మనకు కూడా మేలు జరగాలని ఆశ మనకు నేను అదే ఉంటుంది కదా. అడుగుతా ఉన్నాను, ఈ మాకు దేశంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మా మంత్రిత్వ ప్రభుత్వం శాఖ వచ్చిన లేదు. తర్వాత ఈ ప్రశ్న ఈ ఏంటి మమ్మల్ని? రాష్ట్రంలో 56 లక్షల కోట్ల బడ్జెట్ మా ప్రభుత్వం తెలంగాణలో మీరు బడ్జెట్ కేటాయింపులు చేయరు. ఆ తర్వాత ఎందుకు డిబేట్ లో మనం ఓబీసీలకు కలిపినప్పుడు ప్రత్యేక మాకు ఆ మంత్రిత్వ ప్రశ్న శాఖ ఏంటి ఉండదు? పెడతాము, మేము చేసి ఎందుకు చూపిస్తాము. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ మేము ఉండదు? ఎందుకు ప్రత్యేకంగా చేసి ఓబీసీలకు చూపిస్తాము. మాకు రిజర్వేషన్ ఉండవు? గవర్నమెంట్ ఎందుకు వస్తే మాకు మా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇయ్యరు? ఎందుకు మొన్నటికి మొన్న మీరు ఏదైతే మహిళా నారీ శక్తి నారీ నారీ రిజర్వేషన్లు కులాలు అనేవి మతాల మీరు పరంగా ఉంటాయి పెట్టారు. కదండి. అందులో మాకు కులాలు ఓబీసీ అనేవి మతాల పరంగా ఉండవు. ముస్లింలను తీసుకొచ్చి మాకు వాళ్ళని ఓబీసీ మల్లేష్ గారు మేమే మల్లేష్ గారు మన మాట్లాడేస్తామండి. టాపిక్ డివియేట్ పూర్తిగా. అయిపోతుంది. మల్లేష్ గారు, పూర్తిగా వివేక్ గారు, లేదు. మన పూర్తిగా టాపిక్ సామాజిక డివియేట్ అయిపోతుంది. చెప్పండి. మల్లేష్ గారు ఫైనల్ గా చెప్పండి, టిఆర్ఎస్ అనే పార్టీ ఏదైతే కల్వకుంట్ల కవిత గారు అనౌన్స్ చేసిన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోందని మీరు అనుకుంటున్నారు? ఏ మార్పు రాదు మేడం. ఆమె కూడా ఇదే కాంగ్రెస్ షర్మిలను మాయ చేసినట్టు ఆమెకు మాయ చేసి, ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒకటి అనౌన్స్ చేసిర్రు, పాపం గాంధీ కుటుంబం ఖర్చులకు కూడా పైసలు లేకుంటున్నది, ఒకవేళ వాళ్ళ చేతి ఖర్చుకు డబ్బులు లేకపోతే 1000 కోట్లు మనం జమ చేసి ఇద్దామని మన ముఖ్యమంత్రి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఆ విధంగానే ఓ 500 కోట్లకో 1000 కోట్లకో మళ్ళీ కవిత కాంగ్రెస్ కి అమ్ముడు పోతుంది, ఆ దుకాణం బంద్ అవుతుంది, అందులో విలీనం చేస్తుంది, ఎక్కడి నుంచో రాజ్యసభనో ఇంకేదో ఇస్తారు, ఆమె దుకాణం బంద్ అయితే ఆమె వెనుక తిరిగిన వాళ్ళంతా మళ్ళీ రాజకీయ నిరుద్యోగులు అవుతారు మేడం. ఓకే డాక్టర్ వివేక్ గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? టిఆర్ఎస్ అనే పార్టీ, టిఆర్ఎస్ ఏ అంటున్నారు మీరు, ఆ అనే పార్టీ అదే కల్వకుంట్ల కవిత గారు అనౌన్స్ చేసిన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే ఎటువంటి మార్పు గురించి కూడా అయితే మేము తీసుకొస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఇక్కడ కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ అనేది ప్రస్తుతానికైతే లేదు. ఏదైతే ఒక అద్భుతమైన అవకాశం తీర్మాన్ మల్లన్న గారికి ఉండే, మల్లన్న గారికి మరి ఏదైతే తను ఒక బహుజన నాయకుడుగా, బడుగు బలహీన వర్గాల బిడ్డగా, మరి ఒక ఎమ్మెల్సీగా తను చేస్తున్నటువంటి పోరాటాలతో పార్టీ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ పార్టీనే ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లలేకపోయాడు. దాదాపుగా 42 నియోజకవర్గాల ఓటర్లతోని ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా 2 సార్లు పోటీ చేసి ఆయన రెండోసారి 1,00,000 ఓట్లతో గెలిచినటువంటి, అంటే ప్రజా అభిష్టంతో గెలిచినటువంటి తీర్మార్ మల్లన్న గారే ఇంకా తన యొక్క పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతా ఉన్నాడు. ఏదైతే తను నమ్ముకున్నటువంటి బహుజనవాదం ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తా అన్నటువంటి తీర్మార్ మల్లన్న గారి పార్టీనే ప్రజల్లోకి పోతలేదు. కాబట్టి ఏదైతే ఇప్పుడు టిఆర్ఎస్ఏ పేరు మీద మరి ఏదైతే నేను కేసీఆర్ గారి బిడ్డను అనే ట్యాగ్ లైన్ తోని మరి రాజకీయం చేయబోతా ఉన్నారో, ఆమె రాజకీయాల్లోకి రావడం సంతోషం, సొంతగా పార్టీ పెట్టుకోవడం సంతోషం. మేము మహిళల యొక్క శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. ఆమె మహిళగా పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తూనే ఆ పార్టీకి మనగడ మరి ఎక్కువ రోజులైతే ఉండే అవకాశం లేదనే అటువంటి జ్యోతిష్యాన్ని సైతం ముందస్తుగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఓకే వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వివేక్ గారు 2001 నుండి వివేక్ గారు, థ్యాంక్ యూ సో 2025 మచ్. ఎంతో మంది
మల్లేష్ గారు, వివేక్ గారు, వైకే టీవీ నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో కొత్త అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.